నీవే మా దైవము. ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చిన మనందరము కూడా ప్రభు సన్నిధిలో ఆయనే మనకు ఆనందభరితుడైన దేవుడు, ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానం ఇచ్చేవాడు, ఆకాశము నుంచి మన్నాను కురిపించిన వాడు, కొండ నుంచి నీళ్ళిచ్చి దాహాన్ని తీర్చినవాడు. ఆయన మీద ఆనుకొని ఆధారపడి ప్రభుని స్తుతించుదాం. స్తోత్రం. ఆమేన్. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రావా స్వస్థపరచును, యెహోవా రావా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన అందరం ఆరాధన చేద్దాం ప్రభు సన్నిధిలో. ఆమేన్. ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. మనందరము కూడా ఆయన సన్నిధిలో సిద్ధపడదాం. ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడైనటువంటి నజరేయుడైన యేసయ్య వారు జన్మదిన వేడుకలో మనం ఉండబోతున్నాం. మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమను విడిచి భూలోకానికి దిగి వచ్చిన సందర్భాలలో మన జీవితాలను దర్శించటానికి ప్రభు దిగి వచ్చిన రోజు. మనమందరం ఆ ప్రభును స్తుతి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మానవ రూపి ధరించుకుని శరీరధారి అయి
మన మధ్యకు వచ్చిన ఆ ప్రభుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాం. స్తుతి 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 స్తుతి. మనందరము కూడా ప్రభుని స్తుతించుదాం, ప్రభుని ఆరాధన చేద్దాం. మనందరం ప్రభుని స్తుతించుదాం, ప్రభుని స్తుతించుదాం. సంఘ పెద్ద సుకుందరను ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తమై. మనందరం కూడా ఏకీభవించుదాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభువా, పోయిన సెమీ క్రిస్మస్ నుండి ప్రభా ఈ దినము జరుపుకున్నటువంటి సెమీ క్రిస్మస్ వరకు నీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ సజీవ సంఖ్యల్లో ఉంచుకొని మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు మమ్మల్ని అందరినీ నీ సన్నిధానములో ఉంచుకొని నీ బిడ్డలమైనటువంటి మమ్మలను నీ సన్నిధానంలోనికి నడిపించుకొని మా ద్వారా మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు. అలాగే ప్రభువా, ఈ దినము ప్రభువా సెమీ క్రిస్మస్ ప్రభా 2025 సంవత్సరముల క్రితము ప్రభువా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై మేము ఉండగా నీ అపారమైన ప్రేమ చేతను, నీ అపారమైన దయ చేతను, నీ చేత నిర్మింపబడినటువంటి మనుషులమైనటువంటి మా కొరకు మేము పొందవలసినటువంటి మరణము కొరకు ప్రభా మీరే మా మరణమును మేము పొందకుండా మీరే మరణించి ఉన్నారు. అలాగే ప్రభా మేము పొందవలసినటువంటి గాయములను మీరే గాయముల పాలై ఉన్నారు. మీరు పొందిన గాయముల వలన మాకు స్వస్థత అనుగ్రహించి ఉన్నారు. అలాగే ప్రభా మీరు కార్చిన రక్తం వలన మమ్మల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చి ఉన్నారు. ప్రభా అలాంటి నిజ దేవుడమైనటువంటి మిమ్మలను, సత్య దేవుడమైనటువంటి మిమ్మలను మేము విడిచిపెట్టి ప్రభా ఇంకా కూడా ప్రభువా మేము అన్య మతముల వారిని ప్రభా మా చేత నిర్మింపబడినటువంటి విగ్రహారాధనను చేయించు మిమ్మల్ని బాహాటంగా ప్రభా ఇంకా సిలువకు అప్పగించుతూ ఉన్నాము. ప్రభా నేటి సెమీ క్రిస్మస్లోనైనా ప్రసంగమంతయు తీర్మానించుకొని నిజ దేవుడవు, సత్య దేవుడవు, ప్రభా మాట్లాడే దేవుడవు, పరిశీలించే దేవుడమైనటువంటి మీ వైపు చూచుచు మీరు మా ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుకొని ప్రభా మేమందరము నీ వాక్యానుసారంగా జీవించే ధన్యతను మాకు అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా మేమందరము పండుగ క్రైస్తవులము కాకుండా ప్రభా నీకు నమ్మకమైన బిడ్డలుగాను, ప్రభా నీ ఆజ్ఞలను పాటించే బిడ్డలుగాను, నిన్ను కొనియాడే బిడ్డలుగాను ఉండుటకు మాకు మంచి మనసును, మారు మనసును, రక్షణను దయచేయమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా ఈ దినము మంగళవారము, ప్రభా మంగళవారం అయితే ఎలాగైతే ప్రభా నీ సన్నిధానమునకు ప్రతి కుటుంబము ఎలాగైతే వచ్చి ఉన్నదో ప్రభా ప్రతిదినము నీ మందిరములో జరిగే ప్రతి కార్యక్రమంలో ప్రభువా అలాగే వచ్చి మేము పండుగ క్రైస్తవులము కాదు, నామకార్థ క్రైస్తవులము కాదు, నీ బిడ్డలమనే భావన కలిగే విధంగా ప్రతి ఒక్కరు ప్రభా నీ మందిరమునకు వచ్చి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండటకు సహాయమును దయచేయమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా నీ సేవకుని దీవించము, ఆశీర్వదించము. నీ సేవకుని నీ సిలువ చాటున మరుగు చేసుకొని ప్రభా నీ సేవకుని ద్వారా ఈ దినమునకై ఏ వాక్యమునైతే ఆయన ద్వారా మీరు మాట్లాడాలనుకున్నారో ఆ వాక్యమును ఆయన ద్వారా మాట్లాడి మీరే మహిమ పొందుమని మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామము పేరట అడిగి వేడుకొనుచు ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చుండము, అందరు కూర్చుండయ్యా. అన్న మీరు ఇంకా కొంచెం ముందు జరగండి కాస్త. అమ్మ మీరు కూడా కొంచెం ముందు జరగండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగున్నారామా? అయ్యా మీరు బాగున్నారా? మంచిది, అన్ని మంచిగా ఉన్నా. అల్లరి చేయకుండా ఉంటే మీరు మంచిగా ఉన్నారని నేను అనుకుంటా. హలో, అల్లరి చేసే స్కూల్లో టీచర్ అల్లరి చేసే పిల్లల్ని ఏమంటారు? అల్లరి చేసే పిల్లల్ని టీచర్ స్కూల్లో ఏమంటారు? అల్లరి పిల్లలు అంటారు. చర్చిలో అల్లరి చేస్తే
అల్లరి విశ్వాసులు అంటారు. ఓకే, మనమందరం కూడా విశ్వాసులం కాబట్టి మనందరం కూడా దేవుని మందిరంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరికీ మరొక్కసారి ఏం చెప్పాలి? మీ అందరికీ హ్యాపీ సెమీ క్రిస్మస్. సేమ్ టు, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మంచిది. ఒకసారి మనము చాలా సమయము చాలా తక్కువగా ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 11, 12 వచన భాగాలు చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని ప్రభా మీరు మాతోనూ మా ద్వారా నీ ప్రజలైన వారందరితోనూ మాట్లాడి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నన్ను ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మనకి ఊహ వచ్చినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో అన్ని సంవత్సరాల నుంచి ఈ వర్తమానాలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా కొన్ని 10 సంవత్సరాలు, ఒక 20 లేదా 30 అట్లా సంవత్సరాలు మనం వింటూనే ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో మనము ఈ రాత్రి ఏం నేర్చుకోవాలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నేర్చుకొనబోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని ద్వారా మన జీవితాలు ఎలా ఉండాలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనందరికీ తెలుసు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అందరికీ తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. ఈ వర్తమానాన్ని తెలుసుకొనటానికి, ఈ వర్తమానాన్ని చూడటానికి తూర్పు దేశములోంచి మహాజ్ఞానులు వచ్చారంట. జాగ్రత్తగా వినండి, నేను ఎక్కువసేపు వాక్యం చెప్పను. తూర్పు దిక్కు నుంచి ఎంతమంది వచ్చారు? మన కనపడే 3 జ్ఞానులు వచ్చారు. వారు ఎలా వచ్చారు అనేది ప్రధానమైన ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడికి రండి. ఎక్కడికి? మత్తయి సువార్తలోనికి రండి. దావీదు పట్టణమందు జన్మించి ఉన్నాడు అన్నటువంటి వర్తమానాన్ని మనందరికీ తెలిసిన వర్తమానం. ఈ వర్తమానము జ్ఞానులు కూడా చూశారు, జ్ఞానులు కూడా తెలుసుకున్నారు. జ్ఞానులకు ఎలా తెలిసింది? అక్కడికి వెళ్ళారా బెత్లెహేముకి ఏమైనా అని మనం పరిశీలన చేస్తే, వారు బెత్లెహేముకి ఎలా వెళ్ళారు, బెత్లెహేముకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, వారిని తీసుకుని వెళ్ళింది ఏది అని మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదవండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంత భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించిరి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ జ్ఞానులు ఎలా వచ్చారంట? ఆ నక్షత్రమును వారు చూశారంట. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నమాట. నక్షత్రాలు బైబిల్ గ్రంథంలో నానా రకాలు ఉన్నాయి. ఏ నక్షత్రము యేసు ప్రభు దగ్గరికి జ్ఞానులను నడిపించినదో ఈ రాత్రి చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. కొన్ని నక్షత్రాలు జ్ఞానులు యేసే దగ్గరికి వెళుతుంటే ఆ కొన్ని నక్షత్రాలు జ్ఞానులను దారి తప్పించాయి. కొన్ని నక్షత్రాలు వారికి చేదు అనుభవాన్ని కలిగజేశాయి. కొన్ని నక్షత్రాలు వారి జీవితంలో నాశనము చేయటానికి కూడా వచ్చాయంట. ఈ రాత్రి మనం ఎలాంటి నక్షత్రముగా ఉండబోతున్నామో, ఎలాంటి నక్షత్రముగా ఉండి ఈ క్రిస్మస్ను మనం జరుపుకొనబోతున్నామో దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నువ్వు ఎలాంటి నక్షత్రముగా ఉండి కొన్ని 10 సంవత్సరాలు క్రిస్మస్ను జరుపుకుంటూ వచ్చావో, ఈ రాత్రి నువ్వు మనోనేత్రములు తెరచబడినటువంటి విశ్వాసిగా క్రిస్మస్ను జరుపుకోవాలన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే
చూడండి అక్కడ రాయబడినటువంటి మాట, వారు నక్షత్రమును చూశారంట. నక్షత్రాన్ని చూసి వారు ఎక్కడికి వచ్చారు మనందరికి తెలుసు. ఎక్కడికి వచ్చారంట? యోదయ బెత్లెహేముకు వచ్చారు. యోదయ బెత్లెహేముకు వచ్చి యేసు ప్రభు ఉండేటువంటి స్థలానికి వచ్చిన తర్వాత నక్షత్రము ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారు ఏం చేశారో ముందుగా మనం తెలుసుకొనబోతున్నాం. బైబిల్ గ్రంథంలో కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల జీవిత అనుభవాలు ఎలా ఉన్నాయో చాలా స్పష్టంగా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. మనం ఎలాంటి నక్షత్రంగా ఉన్నామో ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యూదా పత్రిక మొదటి నక్షత్రం, యేసు ప్రభు నడిపించినటువంటి నక్షత్రం. మొదటిది యూదా పత్రిక మొదటి అధ్యాయం 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. యూదా పత్రిక 13వ వచనం ఒక్కరు చదవాలి. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కురారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చెయ్యబడి ఉన్నది అని రాయబడింది. ఈ నక్షత్రం ఏ నక్షత్రం అంట? చెప్పాలి. ఈ నక్షత్రం ఎలాంటి నక్షత్రం అంట? దారి మార్గము తప్పిన నక్షత్రముగా ఉన్నది. నువ్వు ఏ మార్గములో నువ్వు ప్రయాణము చేస్తే యేసయ్య యొద్దకు వెళుతావో, క్రీస్తు జన్మించిన స్థలము దగ్గరికి వెళుతావో అదే మార్గములో నువ్వు ప్రయాణము చేయాలి. కానీ మార్గము తప్పినట్లయితే మనకి ఏది సిద్ధంగా ఉందంట? ఏది భద్రము చేయబడి ఉన్నదంట? గాఢాంధకారము భద్రము చెయ్యబడి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మార్గములో వెలితిరి ఉన్న మార్గములో ప్రయాణం చేస్తే నువ్వు చక్కగా గమ్యాన్ని చేరుకుంటావు. నువ్వు మార్గము తప్పి ప్రయాణం చేసావనుకోండి, లైట్ ఉన్నంత వరకు నువ్వు మార్గం వెలుతురుగా ఉంటుంది. మార్గము తప్పిపోతే ఏముంటుంది? చీకటి ఉంటుంది. చీకట్లో నువ్వు ఎంతవరకు నడవగలుగుతావు? ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతావు? ఎంతవరకు నీ గమ్యాన్ని చేరగలుగుతావు? అందుకే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. మనము గాఢాంధకారములోనికి వెళ్ళిపోకుండానట్లుగా, మనము చీకటి సంబంధులుగా బ్రతకుండానట్లుగా, ఇదిగో వెలుగైనటువంటి యేసయ్య ఒక నక్షత్రము నిన్ను నన్ను యేసయ్య యొద్దకు నడిపిస్తుంది. ఆ మాట చూడండి. యోహాను సువార్త యేసు ప్రభు అంటున్నటువంటి మాట, నేనే మార్గమును సత్యమును ఏమన్నాడు? జీవమునై ఉన్నాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవడును, ఆయన ద్వారానే నువ్వు పరలోకమందుకు ప్రవేశించబడతావు. ఆయన ద్వారానే గమ్యానికి చేరగలుగుతావు. ఆయన నడిచే మార్గములో మనం నడవకుండా దారి తప్పిపోయామా, మన కొరకు ఏముందంట? గాఢాంధకారం ఉంచబడింది. గాఢాంధకారములో పడిపోకుండానట్లుగా మనమందరము కూడా ఆ నక్షత్రం వల్ల యేసయ్య యొద్దకు నడిపించే నక్షత్రముగా మనం ఉండాలి తప్ప దారి తప్పి నడిచేటువంటి నక్షత్రముగా నేను ఉండకూడదన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఎప్పుడో దారి తప్పిపోయారు. నేను దారిలో నడుస్తున్నాను, యేసయ్య మార్గములో ప్రయాణం చేస్తున్నానని ఇంకా మనం అనుకుంటున్నామేమో. ఎక్కడో నువ్వు దారి తప్పిపోయావు. నీ కొరకు గాఢాంధకారము భద్రమో చెయ్యబడి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఎక్కడైనా దారి తప్పిపోయావేమో జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. దారి తప్పిపోయినటువంటి నక్షత్రములాగానే ఉన్నట్లయితే నీ కొరకు గాఢాంధకారము భద్రం చేయబడింది. అందుకే దేవుడు నీతున్నతో మాట్లాడుతున్నమాట, బాబు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. నా ద్వారా మీరు ప్రయాణం చేయండి, నా మార్గములో ప్రయాణం చేయండి, మీరు చేరవలసిన గమ్యానికి చేరగలుగుతారని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఒక్కసారి మన జీవితాన్ని మనమే పరీక్షించుకోమని దేవుడు చాలా స్పష్టంగా నీతున్నతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గాఢాంధకారంలోనికి వెళ్ళకున్నట్లుగా ఆ యేసయ్య నేనే మార్గమని సెలవిచ్చిన రీతిగా ఆయన మార్గములో ప్రయాణము చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆయన మార్గం నుంచి తప్పిపోయినట్లయితే, దారి తప్పిపోయినట్లయితే నువ్వెంతకాలం నువ్వు ప్రయాణము చేయలేవు. ఇప్పుడు
దారిలో ప్రయాణం చేస్తే మనం వెళుతాం. అడ్డదారిలో ప్రయాణమై వెళితే దారి తప్పిపోయిన గుడ్డివాణి వల్ల మనము తనివలాడాలి. ఎందుకంటే గాఢాంధకారం మన కొరకు పొంచి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు గాఢాంధకారములో మనం పడిపోకున్నట్లుగా నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, మీరు నా మార్గములో ప్రయాణం చేయమని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఆయన మార్గంలో ప్రయాణం చేయగలిగితే చేరవలసిన గమ్యానికి చేరుతాం, లేకపోతే గాఢాంధకారంలో పడిపోతామన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలోనికి రండి. మొదటిది, దారి తప్పిన నక్షత్రం ఉన్నట్లయితే అది గాఢాంధకారము దాని కొరకు పొంచి ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. గాఢాంధకారంలో మనం పడిపోకుండానట్లుగా యేసయ్య నీ మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తండ్రి యొద్దకు ప్రవేశించబడతాడని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు, అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు సచ్చిరి అని రాయబడింది. ఏ యొక్క నక్షత్రం ఇది? మాచిపత్రి అనే నక్షత్రం. ఈ నక్షత్రానికి ఒక ప్రత్యేకమైన పేరుంది, చేదు నక్షత్రము అని రాయబడింది. కింద ఫుట్ నోట్లో మనం చదివితే ఒక అద్భుతమైన మాట రాయించాడు. కింద చదవండి. అనగా నాశనము చేయువాడు అని రాయబడింది. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, చేదు అనేది మన జీవితంలోనికి రాకుండా మనం చూసుకోవాలి. ఎందుకు చేదైపోయింది అది మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క సన్నిధానంలోన దేవుడు మాట్లాడుతున్నమాట. అక్కడ చదివినటువంటి మాటను మరొకసారి చదువుకుందాం. ఆ నక్షత్రమునకు మాసిపత్రి అని పేరు, అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి అయిన. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. ఎవరైనా చేదుగా ఉన్న నీళ్లు తాగుతారండి? ఉప్పుగా ఉన్న నీళ్లు తాగుతారా? కాబట్టి మంచినీళ్ళు మాత్రమే త్రాగగలుగుతాం. అందుకే మన జీవితంలో చేదైనటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండకూడదన్న భావాన్ని మాచిపత్రి అనేటువంటి ఆ నక్షత్రం వల్ల ఉండకూడదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఈ రోజుల్లో చాలా నక్షత్రాలు ఎలా ఉన్నాయంటే వెలుగుతున్నాయి, కానీ వాటి జీవితంలో చేదు అనుభవాలు ఉన్నాయి. వాటి జీవితంలో నోరు తెరిస్తే చేదు మాటలే, నోరు తెరిస్తే చేదు స్వభావాలే, అందుకే చేరు యొక్క వర్తమానాలే. అందుకే ప్రేమైన దేవుని ప్రజలారా, వాటి వలన అనేక మంది చచ్చిరి అని రాయబడింది. ఎందుకు వాటి వలన అనేక మంది చచ్చిరి అని రాయబడిందంటే, వాటి చేదు జీవితము ద్వారా, వాటి యొక్క చేదు ప్రవర్తన ద్వారా, చేదు యొక్క ఆలోచనల ద్వారా వారి కుటుంబాలు, వారి జీవితాలు, సంఘాలే పతనమైపోతున్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా చూడండి, దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి చూడండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకునిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఎవరండి? ఈ ఏశావు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఏదైనా మన జీవితంలో చేదైనా వేరు ఉందేమో జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. చేదు అనుభవము ద్వారా, చేదైన వేరు ద్వారా, చేదైనటువంటి నక్షత్రము ద్వారా చాలామంది చచ్చిరి అని రాయబడింది. ఎందుకంటే ఆ చేదైనటువంటి నీరు త్రాగడం ద్వారా అక్కడున్న ప్రజలందరూ కూడా చచ్చిరి అని రాయబడింది.
అందుకే మన జీవితంలో చేదైనటువంటి జీవితం మనలో ఉండకుండా చూసుకోమని దేవుడు చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఎందుకు చేదైనటువంటి ఆ నక్షత్రం వల్ల ఉండకూడదంటే అది తప్పిపోయినది అని రాయబడింది. దారి తప్పిపోయినటువంటి నక్షత్రము చేదు అనుభవాన్ని ఎదుర్కొంటుంది. ఆ దారి తప్పిపోయిన చేదు అనుభవమైనటువంటి మాచిపత్రిక ద్వారా కుటుంబాలే పతనమైపోతున్నాయి అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఓ మాట చూడండి, రూతు గ్రంథంలోనికి రండి. రూతు గ్రంథంలో దేవుడు తెలియజేసిన మాట, దారి తప్పిపోయినందువల్ల చేదైనటువంటి నక్షత్రం వల్ల జీవితాలు కొనసాగించుకుంటూ ఉన్నారు అని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో ఉన్న దేవుడే చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. మాచిపత్రి అనగా చేదు నీరు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన గనక నన్ను నయోమి అనక ఏమనాలంట, మారానుడి. మారా అంటే ఏంటి? చేదు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మాచిపత్రి అనేటువంటి చేదు నక్షత్రం వలె ఈ రాత్రి మనం ఉన్నట్లయితే మన జీవితాలు మార్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ చేదు నక్షత్రము ద్వారా సముద్రంలో నీరులు పడగా నీరంతా కూడా ఏమైపోయింది? చేదైపోయింది. ఆ చేదు నీరు త్రాగి అనేకులు సచ్చరియన్ రాయబడింది. నీ కుటుంబంలో మాచిపత్రి అనే నక్షత్రం ఉన్నట్లయితే కుటుంబమే పతనమైపోతుంది. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ మాచిపత్రి అనే నక్షత్రం ఎలా వచ్చిందయ్యా అంటే దారి తప్పిపోయింది. దారి తప్పిపోయింది. బెత్లెహేములో ఉండవలసిన నీవు మోయాబుకు వెళ్ళవలసిన అవసరం ఏముంది? దారి తప్పిపోయావు కాబట్టి చేదు జీవితం నీలోనికి వచ్చేసింది. మాచిపత్రి అనే నక్షత్రం వల్ల మనం ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నమాట ఈ రాత్రి వేళ. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. బెత్లెహేముకు వెళ్ళవలసిన నీవు, బెత్లెహేములో ఎవరు జన్మించారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. నక్షత్రము నీవు యేసయ్యను చూపించాలే తప్ప దారి తప్పిన నక్షత్రం వల్లే, మాచిపత్రి అయిన నక్షత్రం వల్లే చేదు అనుభవాన్ని నీ జీవితంలోకి తెచ్చుకున్నావా, నీవు నీ కుటుంబం పతనమైపోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. చేదు నీరు ఉన్నటువంటి సముద్రములో తాగిన ప్రతి మనుషుడు చనిపోయినని రాయబడింది. అందుకనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఇక్కడ రూతు అనేటువంటి గ్రంథములో మనం చదివితే నయోమి అనేటువంటి నక్షత్రం ఏమైంది? దారి తప్పిపోయింది. బెత్లెహేములో ఉండవలసిన నీవు ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళిందండి. అందుకే చేదు అంటుందమే. హలో నయోమి, బాగున్నావా? ఎలా ఉన్నావంటే నయోమి అంటుంది, నన్ను నయోమి నద్దండి, మారానండి. మారా అంటే చేదు. చేదు నక్షత్రంగా మార్చబడింది. మాచిపత్రి నక్షత్రముగా మార్చబడింది. ఒక మధురమైన నీ జీవితాన్ని, మధురమైనటువంటి అనుభవాన్ని చేదు జీవితంగా మార్చుకోవడానికి గల కారణం ఏంటంటే దారి తప్పిపోయావు. దారి తప్పిపోయి జీవితాన్ని భ్రష్టముగా, మన జీవితాన్ని చేదు వేరుగా మార్చుకున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మన జీవితాన్ని మనకు మనమే జ్ఞాపకం చేసుకుందాం. బెత్లెహేములో ఉన్నప్పుడు ఎలా ఉంది? ఉమ్మడి కుటుంబముగా ఉంది. బెత్లెహేములో ఎలా ఉన్నప్పుడు ఎలా ఉంది? సంతోషంగా ఉంది. బెత్లెహేములో ఉన్నప్పుడు ఎలా ఉంది? ఆరోగ్యంగా ఉంది. బెత్లెహేములో ఉన్నటువంటి ఆ ప్రభును చూసినటువంటి ఆమె జీవితం సమాధానంగా ఉంది. ఎప్పుడైతే బెత్లెహేమును విడిచి మాచిపత్రి అయినటువంటి దారి తప్పిపోయినటువంటి నక్షత్రం వల్లే గాఢాంధకారమైనటువంటి మోయాబు దేశానికి వెళ్ళిందో అప్పుడు ఏమైపోయింది? ఆమె జీవితం మధురమైన జీవితం చేదైన జీవితంగా మార్చబడింది. అప్పుడు ఏమైంది కుటుంబంలో? ఆ చేదైన నీరు త్రాగిన వారు ఏమయ్యారు? అనేకులు సచ్చిరియన్ రాయబడింది ప్రకటన గ్రంథంలో. చేదైన జీవితంలోనికి మోయాబు దేశానికి వెళ్ళినటువంటి నయోమి భర్త, నయోమి కుమారులు ఏమయ్యారు? చనిపోయారండి. కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది.
బెత్లెహేములో నుంచి వెళ్ళినటువంటి నయోమి మాత్రమే మిగిలింది. 2 కుమారులు చనిపోయారు, తన భర్త చనిపోయాడు. ప్రకటన గ్రంథంలో అదే రాయించాడు. ఏమన్నాడు అక్కడ? ప్రకటన గ్రంథం మళ్ళొకసారి చదవన మాట. అందువలన నీళ్ళలో 3వ భాగము మాసుపత్రియాయం, నీళ్ళు చేదైపోయినందున అందువలన మనుషులు అనేకులు, అదే నీళ్ళు చేదైపోయినందువలన ఆ నీరు త్రాగినటువంటి మనుషులు అనేకులు. నయోమి కుటుంబంలోనికి చేదు అనే వేరు వచ్చినందువలన తన భర్త చనిపోయాడు, తన 2 పిల్లలు చనిపోయాడు. ఒంటరిదానిగా విధవరాలుగా మిగిలిపోయినటువంటి నయోమి తిరిగి బెత్లెహేముకు వస్తే, నయోమే ఎలా ఉన్నారండి, బాగున్నారా అంటే ఏమంటారులేండి, నయోమి అనొద్దండి, నన్ను మారా అనండి. చేదు నీ జీవితంలోనికి వస్తే కుటుంబాలే పతనమైపోతున్నాయి. అందుకే దారి తప్పిపోయి చేదు అనుభవాన్ని మన జీవితంలోనికి తెచ్చుకుంటున్న నక్షత్రములుగా మనం ఉన్నామేమో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని సంగమ, దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు, దారి తప్పిపోవద్దు, చేదు అనేటువంటి మన జీవితంలోనికి రాకుండా చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించిన దేవుడు వాక్యాన్ని పట్టించుకోకుండా బెత్లెహేములో కరువు వస్తే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఇక్కడ కూర్చోవడం చేత కదా, కానీ గంటల కొద్ది సీరియల్ ముందర కూర్చోవడానికి ఇష్టపడతారు. ఇక్కడ కూర్చోవడానికి ఇలాగ మందిరానికి ప్రతి మంగళవారం స్త్రీల కొడుకుకి వస్తే ఏమవుతుంది? దారి తప్పిపోకుండా క్రమమైన మార్గములో నేనే మార్గమును అని సెలవిచ్చిన యేసయ్య మార్గములో ప్రయాణం చేయకుండా దారి తప్పిపోతే ఏమవుతుందో ఆ నక్షత్రములను ఉండకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. బెత్లెహేములో ఉండకుండా నీకు ఏం పోయే కాలం వచ్చింది అక్కడ వెళ్ళడానికి? సమృద్ధి కలిగిన స్థలం అది, రొట్టెల ఇల్లు అది, ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించిన స్థలం అది. అక్కడ ఉండకుండా ఎక్కడ వెళ్ళిపోతున్నారండి? మంగళవారం స్త్రీల కొడుకుల వాక్యం చెప్తుంటే సీరియల్ ముందర కూర్చొని చూస్తుంటారండి. ప్రేమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట. సీరియల్ చూస్తే నరకానికి వెళ్తావని నేను చెప్పను, జాగ్రత్తగా వినండి. మనందరికీ తెలుసు ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మందిరంలో ఆరాధన జరుగుతుంటే నువ్వెక్కడో ఉంటే అది పాపమా కాదా? అది పాపం. పరిశుద్ధమైన మందిరంలో గడపవలసిన నీవు, బెత్లెహేములో ఉండవలసిన నీవు మోయాబుకు వెళితే పాపం కాదా? చేదు అనుభవం రమ్మంటే రాదా? మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి? దారి తప్పిన నక్షత్రము చేదు అనుభవాన్ని ఎదుర్కోక తప్పదన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. చేదైనటువంటి నక్షత్రములని ఉన్నట్లయితే తిరిగి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితం మారగా ఉన్నప్పుడే ప్రభు సన్నిధికి రా. నువ్వు మధురమైన జీవితముగా ఉన్నప్పుడే ప్రభు సన్నిధికి రా. అందుకే దేవుడు మాట్లాడుతున్నమాట. ఒక్కసారి ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని మనమే పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. చూడండి ఆ మాట 5వ వచనం చూడండి. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోనును 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులు తన పెనిమిటియు లేనిదాని ఆయను అని రాయబడింది. 2 లేరు, ఎవ్వరు లేరు, ఒంటరిగా నిలిచిపోయింది. దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట. మించిపోయింది ఏమీ లేదు. మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తిరిగి మరలా నీవు ఎక్కడికి రావాలి? బెత్లెహేముకు రావాలి. తిరిగి నువ్వు మరలా ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రా. చేదైనటువంటి నక్షత్రాన్ని మధురమైన నక్షత్రముగా మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. తర్వాత మరలా నయోమి తిరిగి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి నక్షత్రముగా ఆమె మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట. మన జీవితాలు చేదైన నక్షత్రములా ఉన్నట్లయితే మధురమైన నక్షత్రముగా మార్చగలిగిన యేసయ్య యొద్దకు మనమందరము వచ్చుదుముగాక. ఆమేన్. చూడండి యెషయా గ్రంథం
నేను త్వరగా ముందుకు వెళుతున్నాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. దేవుడు చాలా సూటిగా ఖండితంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట. దేవుడి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 12వ వచనం నుంచి చదవండి. 3వ నక్షత్రం ఎలాంటిదో చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నేనెట్లు ఆకాశం నుండి పడితిని, ఒక్కరు జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడిదివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవిని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చించుదును. ఉత్తర దిక్కునను సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఎలా? హలో, నువ్వేమి ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? దేవునితో సమానంగా ఉండాలనుకుంటున్నావు. నీ మనసులో నీవే గర్వించి నేను ఆకాశమున కంటే ఎత్తుగా ఉండాలనుకుంటున్నావు. ఎలాంటి నక్షత్రం అంట ఇది? తేజో నక్షత్రం అంటే ఇది. వేకువ చుక్క. ఈ చుక్క ఏమనుకుంటుందంట? అన్ని నక్షత్రాల కంటే నేను పైన ఉండాలి అనుకుంటుందంట. అనుకుని మనసులో ఏమనుకుంటుందంట? అది గర్వంతో చెప్పుకుంటుందంట, అహంకారంతో చెప్పుకుంటుందంట. అందుకే గర్వించి పడిపోయినటువంటి నక్షత్రము అనరాయబడింది. ఈ నక్షత్రం ఎక్కడ పడిపోయిందంట? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? హలో, అంత గర్వంగా మాట్లాడావే, అంత బలాన్ని చూయించుకున్నావే, అంతగాను నువ్వు హెచ్చించుకున్నావే. నువ్వే కదా రాజ్యాలని పరిపాలించిన రాజుగారివి, నువ్వే కదా ఆ రోజు మాట్లాడినటువంటి మనిషివి. ఇప్పుడు ఏమైంది? పాతాళంలో ఒక మూలకు ఉన్నటువంటి మనుషుడవు నీవే కదా అని అనుకుంటున్నారంట అతను చూసిన వాళ్ళు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, గర్వించి పడిపోయిన నక్షత్రం వలె మనము ఉండకూడదు అన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దారి తప్పిన నక్షత్రం వల్ల ఉంటే సరైన మార్గంలోనికి రావటానికి సిద్ధపడు. లేదా నువ్వు మార్గము తప్పిపోయావా, నీ జీవితంలో చేదు ఎదురవుతుంది, చేదు అనుభవం నయోమిలాగా ఎదురవుతుంది. అప్పుడు ఎవడు నీ జీవితాన్ని మార్చలేడు. నీ జీవితం చేదైపోయిన తర్వాత దాన్ని మధురముగా మార్చటానికి ఆ యేసయ్యే తప్ప ఎవని చేత కాదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ గర్విస్తున్నావా? దేని చూసి? డబ్బా, బలమా, ఉద్యోగమా, ఆస్తిపాస్తులా, అన్నదమ్ముల బలమా? దేని చూసి గర్వపడుతున్నావు? పాటలు బాగా పాడుతాననే, వాక్యాన్ని బాగా బోధిస్తానన్నా? దేని చూసి? జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. పాతాళములో ఒక మూలకి పడి ఉంటే దాన్ని చూసి వెళ్ళిపోతున్న వారు అంటున్నారంట, హలో, రాజ్యాలని గడగడగా వణికించిన వాడవు నీవే కదా, ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి? అందుకే ప్రభు మాట్లాడుతున్నమాట. రండి, దేవుడు చాలా స్పష్టంగా ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచన భాగాన్ని చూడండి. ఈ నక్షత్రం ఎలాంటిదంటే గర్వించి పడిపోయిన నక్షత్రం. ఎక్కడ పడిపోయింది? గర్వించిందంటే పాతాళములో ఒక మూలకి పడిపోయిందంట. ఇలాంటి నక్షత్రం వలె నువ్వు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి పడిపోయాడంట. చెడిపోయి పడిపోయాడంట. అందుకే ప్రియమైన దేవుని సంగమా, చెడిపోయి పడిపోయేటువంటి నీలో గర్వం అనేటువంటి స్థితి ఉన్నట్లయితే ఈ నక్షత్రంలాగా నువ్వు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, ముగించబోతున్నా. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏ నక్షత్రంలో నువ్వు ఉన్నావు? దావీదు పట్టణమందు నేడి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు.
మనందరికీ తెలుసు, మనందరం కొన్ని పదుల సంవత్సరాల నుంచి వింటున్నాం. కానీ యేసయ్యను చూపించిన నక్షత్రములు మన జీవితంలో ఒక అనుభవాన్ని నేర్పిస్తున్నాయి. యేసయ్య ఎద్దుకు జ్ఞానులు వెళుతున్నప్పుడు ఒక నక్షత్రము యేసయ్యను నడిపిస్తుంది, కానీ యేసయ్య ఎద్దుకు జ్ఞానులు నడిపిస్తుంది, కానీ కొన్ని నక్షత్రాలు జ్ఞానులకు ఎదురయ్యాయి. చేదైనటువంటి ఆ నక్షత్రం ఎదురవుతుంది. తన జీవితంలో గర్వం అనేటువంటి నక్షత్రాలు ఎదురయ్యాయి. ఫరో లాంటి నక్షత్రాలు దారి తప్పించటానికి ఎన్నో విధాలుగా ఆ నక్షత్రాలు జ్ఞానులకు ఎదురవుతొచ్చాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారో ఈ రాత్రి నీతో నాతో దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో గర్వం అనే నక్షత్రం ఎదురవచ్చు, చేదు అనేటువంటి మాచిపత్రి అనే నక్షత్రం ఎదురు కావచ్చు. కానీ వాటన్నిటిని చూస్తున్న మన జీవితంలో దారి తప్పిపోయిన నక్షత్రం వల్ల ఉన్నట్లయితే చేదు అనుభవాన్ని ఎదుర్కొంటామన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడంట, స్థిరపడిన తర్వాత గర్వించి తన మనసున్న గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహము చెయ్యగా అని రాయబడింది. గర్వించే నక్షత్రము దేవుని సన్నిధిలోనే, దేవుని సేవకుల మీదనే, దేవుని మీదనే అతడు ఎలా తిరగబడుతున్నాడో చాలా స్పష్టంగా దేవుడు అక్కడ రాయించాడు. అందుకే దేవుడు తన జీవితంలో చూడండి, అక్కడ రాయబడిన మాట 19వ వచనాన్ని చూడండి. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌంద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను అని రాయబడింది. ఇతడు ఎలాంటి వాడు తెలుసా అండి? చాలా మంచి రాజు. ఎలాంటి రాజు అంటే అతని జీవితంలో నుండి దేవుని సన్నిధానంలో దేవుని మీద ఆనుకుని ఆధారపడినవాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జక్కరే దినంలో అతడు యెహోవాను ఆశ్రయించినవాడు, యెహోవా మీద ఆనుకునినవాడు. అలాంటి ఉజ్జియా గర్వించాడు. నాకు అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ ఉందిగా, అన్నీ ఉన్నాయి అని గర్వించి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు, చెయ్యకూడని పని చేశాడు. అందుకే దేవుని సన్నిధిలో కోపాన్ని దేవునికి కోపం తెప్పించాడు. అందుకే తన నొసట అతడు ఏం కలిగిందంట? కుష్ఠరోగం కలిగిందంట. కుష్ఠరోగం కలిగినటువంటి ఉజ్జియను ఏం చేశారు చూడండి, 21వ వచనం. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడను గనక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అందుకే గర్వించి పడిపోయిన నక్షత్రం వలె నువ్వు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. గర్వం అనే నక్షత్రం మన జీవితంలో ఉన్నట్లయితే జాగ్రత్త అనే దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకే మన జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే దేవుడు మాట్లాడుతున్నమాట, ఎలాంటి నక్షత్రముగా మనం ఉండాలో దేవుడు మాట్లాడుతున్నమాట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ముగిస్తున్న. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాంటి నక్షత్రములుగా ఉండాలంటే ప్రకాశించేటువంటి నక్షత్రముగా ఉండాలి. ప్రకాశించే నక్షత్రం దగ్గరికి వెళితే ఏముండదు, అక్కడ చీకటి ఉండదు, ఎక్కడ కూడా అక్కడ చీకటి కనపడదు. ఎందుకంటే అది నిరంతరము ప్రకాశించే నక్షత్రముగా ఉంటుంది. ప్రేమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడుగా, ఒక భక్తిపరుడుగా ఎప్పుడు మన జీవితంలో ప్రకాశించే నక్షత్రంలాగా ఉందుముగాక. ఆమేన్. మాచిపత్రి అనే నక్షత్రం మనలో ఉన్నట్లయితే ఈ రాత్రి తొలగేసి ఉందుముగాక. అందుకే ప్రేమైన దేవుని సంగమ, అది మనలో ఉన్నంతకాలం మన జీవితాన్ని పతనం చేస్తుంది.
దారి తప్పిపోయిన నక్షత్రం మనలో ఉంటే తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ఆయన పిలుపునందుకొని ఆయన మార్గంలో ప్రయాణము చేతుముగాక. ఆయన మార్గంలో ప్రయాణం చేస్తే మనం ఎలా ఉంటామంట? నిరంతరము ప్రకాశించే నక్షత్రంలాగా ఉంటామంట. ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే అనేకులను యేసయ్య యొద్దకు త్రిప్పుతుందంట, అనేకులను యేసు వైపు నడిపిస్తుందంట. అందుకే అక్కడ మనం చదివాం, ఏమని చదివాం అక్కడ? నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదరంట. అనేకులు వెలుగు దగ్గర ఉంటారు కానీ చీకటి దగ్గరికి రాను. అందుకే ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే చీకటి దగ్గరికి వెళుతున్నాం. చీకటి దగ్గరికి వెళుతూ జీవితాలను మాంసిపత్రే నక్షత్రంలాగా మార్చుకుంటున్నాం. దారి తప్పిపోయిన నక్షత్రంలాగా మనం అంటున్నాం. గర్వించి పడిపోయిన నక్షత్రంలాగా మనం అంటున్నాం. అందుకే ప్రభు చెప్తున్నమాట, మన నక్షత్రం అని ఎప్పుడుతున్నాం, మన జీవితాలు ఎలా ఉండాలంటే నిరంతరము ప్రకాశించే నక్షత్రంలాగా ఉందుముగాక. అమ్మాట చదవండి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. కొలస్సులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం కొలస్సులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. అందుకే ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేసి ఉన్నాడు కాబట్టి మనందరము కూడా ప్రకాశించే నక్షత్రములాగా మనము ఉండమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకా మనం ఎక్కడున్నామంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్యమునకు మనము దూరంగా పారిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. అందుకే ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మన జీవితాల్లో ఇంకా మనము అంధకార సంబంధమైన క్రియలలో మనం ఉన్నట్లయితే ప్రభు చెప్తున్నటువంటి మాట చూడన్నమాట. దేవుడు చాలా స్పష్టంగా చివరిగా మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్తలో దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా మరొక్కసారి మనందరం కూడా చాలా స్పష్టంగా చదవబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9-10 వచన భాగాలు చదవండి. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. హల్లెలూయా. ఎవరికి ముందుగా నడవాలి? మనందరము కూడా యేసుకు దూరంగా ఉన్నటువంటి వారి జీవితాలకు మనం ముందుగా నడిస్తే మనము ప్రకాశిస్తున్న ప్రకారము వారు కూడా వెలుగులోనికి వచ్చేటువంటి రీతిగా అన్యజనులకు మనము ముందుగా నడిచి క్రీస్తు యొద్దకు తీసుకుని వచ్చే నక్షత్రంలాగా మార్చబడదుముగాక. ఆమేన్. ఎలాంటి నక్షత్రముగా ఉండాలంటే యేసు యొద్దకు నడిపించే నక్షత్రంలాగా ఉండాలి. దారి తప్పి నడిపించే నక్షత్రంలాగా, చేదు అనుభవంలోనికి నడిపించేటువంటి మాచిపత్రి అనే నక్షత్రములాగా, మన జీవితంలో గర్వించి పడిపోయేటువంటి నక్షత్రములాగా ఇతరులకు నువ్వు ఏ మాదిరి చూపిస్తున్నావు? ఇతరులను ఎక్కడికి నడిపిస్తున్నావు? మోయాబుగా. ఎక్కడికి నడిపిస్తున్నావు? చేదుగా ఉన్నటువంటి సముద్రంలోనికా. ఆ నీరు త్రాగిన వారు అనేకులు చనిపోయారు. అందుకే ప్రియమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. ఈ రాత్రి దేవుడు తెలియజేసిన రీతిగా నువ్వు ఎలాంటి నక్షత్రంలాగా నీ జీవిత అనుభవాలు ఉన్నాయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ నక్షత్రము జ్ఞానులను యేసు యొద్దకు నడిపించినట్లుగా మనమందరము కూడా మన కుటుంబాలను, మన సంఘాన్ని క్రీస్తు అనబడిన ఆ యేసయ్య యొద్దకు నడిపించినటువంటి నక్షత్రములాగా మనం ఉండాలని ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మనందరితో దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. వచ్చిన వారు ఎలా ఉన్నారంట? ఆ మాట చదవండి. వారు ఆ నక్షత్రమును చూసి చదవండి. ఆ నక్షత్రమును చూసి
అత్యానంత భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. క్రిస్మస్ అంటేనే ఏంటి చెప్పండి? క్రీస్తు యొద్దకు మనం నడిపించే నక్షత్రముగా మనం ఉండాలి. రెండవది, మనం ఆరాధించేటువంటి స్తుతించేటువంటి భక్తులుగా మనం ఉండాలి. పాటలన్నీ అయిపోయిన తర్వాత నేను ఆరాధనకు వస్తానంటే నువ్వు ఎలాంటి నక్షత్రంగా ఉన్నా తెలుసా? దారి తప్పిన నక్షత్రంలాగానే ఉన్నాం. దారి తప్పిన నక్షత్రంలాగా మనం ఉన్నాం. ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో దేవుని నిత్యము సమయానుకూలంగా స్తుతించేవారిగా ఉండాలి. మూడవది ఏంటి అక్కడ రాయబడిన మాట? కానుకలు సమర్పించేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానుకలు సమర్పించినటువంటి వారిగా ఉంటూ మన హృదయాన్ని కూడా ప్రభుకిచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. హృదయమును కోరుతున్నాడు, నా కుమారుడా నీ హృదయమో నాకిమ్ము అంటున్నాడు ప్రభు. అందుకే ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మన జీవితాల్లో మన హృదయాన్ని యేసయ్యకి ఇస్తూ ఆత్మతోను సత్యముతోను ప్రభువును ఆరాధిస్తూ సమయానుకూలంగా ఆయన సన్నిధికి వస్తూ మన జీవితంలో మనమందరం కూడా యేసయ్య యొద్దకు నడిపించిన నక్షత్రములాగా ఈ సెమీ క్రిస్మస్ మొదలుకొని మన జీవితకాలం అంతటికి కూడా యేసయ్య యొద్దకు జ్ఞానం నడిపించిన నక్షత్రం వల్లే మనమందరము కూడా ఆ నక్షత్రంలాగా నిరంతరము ప్రకాశించే నక్షత్రంలాగా మార్చబడదముగాక. ఆమేన్. మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధికి వచ్చిన మనందరం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి సెమీ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మన జీవితాల్లో, క్యాండిల్ ఆరాధనకు వచ్చిన మన జీవితాల్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలాంటి నక్షత్రంలాగా ఉన్నాం? అయ్యా, నీ జీవితంలో అన్నీ ఉన్నాయని గర్వపడి పడిపోయిన నక్షత్రంలాగానే ఉన్నావా? మన జీవితంలో బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళినటువంటి చేదైన మాచిపత్రిలాగా మన జీవితాలు ఉన్నాయా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నయోమి ఎలా ఉన్నావమ్మంటే, నయోమి అనొద్దండి, నన్ను మారానండి. ఎందుకమ్మా అలా అంటే, దారి తప్పిపోయిన నా జీవితాలు, దారి తప్పిపోయిన నా బ్రతుకు చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నానయ్యా. దారి తప్పిపోతే నీ కొరకు పాతాళము సిద్ధపరచబడి ఉన్నది, అంధకారము సిద్ధపరచబడి ఉన్నది, భద్రము చేయబడి ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, నువ్వెలాంటి నక్షత్రంలాగా ఉన్నావు? క్యాండిల్ ఆరాధనకు వచ్చిన, క్యాండిల్ సర్వీస్ ఆరాధనకు వచ్చిన, సెమీ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? నయోమిలాగా ఉందా మన జీవితం? చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నావా? నేనే మార్గము సత్యము జీవమనై ఉన్నాను, నా ద్వారానే తండ్రి యొద్దకు ప్రవేశించబడతాడని యేసయ్య చెప్పిన మాట విని పట్టించుకోకుండా దారి తప్పిపోయావా? జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. బెత్లెహేములో జన్మించిన యేసయ్య యొద్దకు నడిపించిన ఆ నక్షత్రములాగా, నిరంతరము ప్రకాశించే నక్షత్రములాగా మన జీవితాల్లో ప్రకాశించే నక్షత్రములాగా ఉండి యేసయ్య యొద్దకు అనేకులను నడిపించిన నక్షత్రములాగా మనమందరము కూడా జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. పాస్టమ్ గారు వెత్తబడిన వాక్యము నిమిత్తమై పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. దివ్యమైన తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు నాయనా. ఇదిగోండి ప్రభా, మనైనా నీ దృష్టికి ప్రభా అంగీకారంగా మేమందరం ఉండులాగిన కృప చూపించండి ప్రభా. ఎవరికి కూడా ప్రభా మేము ఆయాసకరంగా ఉండకుండా, బాధకరంగా ఉండకుండా నా తండ్రి నీ వాక్యానుసారంగా నడుచుకొని అనేకులను ప్రభా నీ వైపు త్రిప్పువారిగా మేము ఉంటానికి కృప చూపించండి నాయన. ఇదిగోండి ప్రభా, ఒకవేళ మాలో ఉన్న లోపం మాకే తెలియట్లేదేమో ప్రభా, మీరే దయ ఉంచి మాకు బయలుపరచండి నాయన.
అయ్యా నిన్ను పోలి నడుచుకోవడానికి కృప చూపించండి నాయన. ఇదిగో తండ్రి విత్తబడినటువంటి వాక్యం వృధా అయిపోకుండానట్లుగా ప్రభా మేమందరం మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభా నీ వైపు తిరగటానికి ప్రభా నిన్ను పోలి నడుచుకోవడానికి సహాయం చేయండి. మరొక్కసారి ప్రభా జరగనున్నటువంటి కార్యక్రమం అంతా కూడా ప్రభా మీరే అధ్యక్షతగా ఉండి నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామం నీ ప్రార్థన మీ పాదములకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. ఎట్లా డబ్బా పెట్టింటే పాడతారా? అందరు కూర్చుండమ్మా. అలాగనే పాట పాడుతుండగా ప్రత్యేకమైన పాట, ఆసక్తి కలిగిన వారు పాట పాడండి. పాట పాడుతుండగా పరిచారకులు కానుకలు పోగు చేస్తారు. లోకమంతట వెలుగు ప్రకాశించెను, ఆకాశమునందు గొప్ప ఆకాశము